క్రికెట్ లవర్స్ని ఎంటర్టైన్ చేయడానికి హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ 7 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది. నవంబర్లో ఈ టోర్నీ జరగనుందని హాంకాంగ్ క్రికెట్ సోమవారం అఫీషియల్గా ప్రకటించింది. దీంట్లో టీమిండియా కూడా పాల్గొంటుందని చెప్పింది. ఈ సిక్సర్ల టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. టీమిండియాతో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, హాంకాంగ్, నేపాల్, న్యూజిలాండ్, ఒమాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, యూఏఈ జట్లు పాల్గొననున్నాయి. 1992లో హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ అయితే స్టార్ట్ అయింది. 2017 వరకు ఈ టోర్నీ అయితే కొనసాగింది. ఆ తర్వాత ఇది నిర్వహించలేదు. ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, షేన్ వాన్, వసీం అక్రమ్, షోయబ్ మాలిక్, సనత్ జయసూర్య, అనిల్ కుంబ్లే, ఉమర్ మాలిక్, గ్లెన్ మ్యాక్స్వెల్ వంటి స్టార్ ప్లేయర్లు పాల్గొన్నారు. ఈ టోర్నీలో టీమిండియా 2005లో ఛాంపియన్ గా నిలిచింది. ఈ టోర్నీలో పాకిస్తాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి. ఈ ఒక్కొక్క జట్టు 5 సార్లు టైటిల్ ను గెలుచుకున్నాయి. ఇక ఈ టోర్నీలో రూల్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ప్రతి టీంలో 6 ప్లేయర్లు ఉంటారు. ఒక మ్యాచ్ లో ప్రతి జట్టు 5 ఓవర్లు ఆడుతుంది. సాధారణ మ్యాచ్ లో ప్రతి ఓవర్కు 6 బంతులే వేస్తారు. కానీ ఫైనల్ మ్యాచ్ కు మాత్రం ఓవర్కి 8 బంతుల చొప్పున సంధించాల్సి ఉంటుంది. ఇక వికెట్ కీపర్ తప్ప ప్రతి ఆటగాడు తప్పనిసరిగా ఒక ఓవర్ బౌలింగ్ చేయాలి. వైడ్ లేదా నో బాల్ కు ఎక్స్ట్రా రూపంలో 2 పరుగులు వస్తుంది. ఇక 5 ఓవర్లు పూర్తి కాకముందే 5 వికెట్లు పడితే 6వ ఆటగాడు బ్యాటింగ్ కొనసాగించవచ్చు. చివరిగా అవుట్ అయిన బ్యాటర్ను రన్నర్-అప్ గా ఉంచుతూ బ్యాటింగ్ కొనసాగించవచ్చు. ఇక 6వ ప్లేయర్ మాత్రమే స్ట్రైకింగ్ చేస్తాడు. 6 వికెట్లు పడితే ఆల్అవుట్ గా ప్రకటిస్తారు. ఈ టోర్నీలో ఆల్రౌండర్లే చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ఒక బ్యాటర్ 31 పరుగులకు చేరుకుంటే బలవంతంగా రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. మిగిలిన బ్యాటర్లందరూ అవుట్ లేదా రిటైర్ అయితే తిరిగి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ టోర్నీ కోసం పాకిస్తాన్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించేసింది. ఇక ఈ టోర్నీ నవంబర్ 1 నుంచి 3 వరకు జరగనుంది.